ఇజ్రాయెల్ దాడుల భయంతో వణికిపోయి ఆశ్రయం కోల్పోయిన గాజా ప్రజల జీవితంలో ఇప్పుడిప్పుడే కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. మొన్నటి వరకు బాంబుల మోతతో దద్దరిల్లిన పాలస్తీనాలోని ఖాన్ యూనిస్ నగరం తాజాగా పెళ్లి సందడితో కళకళలాడింది. కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతున్న తరుణంలో యుద్ధంలో దెబ్బతిన్న ఈ ప్రాంతంలో జరిగిన సామూహిక వివాహాల్లో ఏకంగా 54 జంటలు ఒక్కటయ్యాయి. జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాలని ఆశపడుతున్న ఈ జంటల వేడుకలకు యుఏఈ మద్దతు ఉన్న మానవతా సహాయ సంస్థ నిధులు సమకూర్చింది. గాజాలో సాధారణ జీవితం తిరిగి ప్రారంభమవుతోందనడానికి ఈ సామూహిక వివాహాలు నిదర్శనగా నిలిచాయి. ఇజ్రాయెల్ దాడులతో నేలమట్టమైన మిలియన్ల మంది శరణార్థులయ్యి కుటుంబాలు చీలిపోయి బతుకు జీవుడా అని గాజా ప్రజల జీవితంలో మళ్లీ కొత్త ఆశలు చిగురించాయి. కాల్పుల మోతలు తగ్గి ఆకాశంలో రాకెట్లు ఎగరడం తగ్గి ఇప్పుడిప్పుడే పెళ్లిపాటలు వినిపిస్తున్నాయి. మరణం, బాధ, నష్టాలు ఇవన్నీ మోయగలిగిన గాజా ప్రజల హృదయం చివరకు మళ్లీ జీవనం వైపు అడుగులు వేస్తోంది. విధ్వంసానికి ప్రతీకగా మారిపోయిన ఖాన్ యూనస్ నగరం ఇప్పుడు సరికొత్త ఆశలకు నిలయంగా మారింది. పాలస్తీనియన్ సంప్రదాయంలో వివాహాలు కీలక పాత్ర పోషిస్తాయి. అక్కడ పెళ్లి అంటే అది ఒక వేడుక కాదు, కుటుంబాల కలయిక. వంశాల ఆచారాలు, సంప్రదాయాలు పాలస్తీనియన్ సంప్రదాయంలో వివాహాలు కుటుంబ బంధాలను, సామాజిక ఐక్యతను చాటి చెబుతాయి. కానీ ఇజ్రాయెల్ హమాస్ల మధ్య ఘర్షణలు తీవ్రమైనప్పుడు జీవితాన్ని స్తంభింపజేస్తూ అన్ని రకాల వేడుకలు, శుభకార్యాలు పూర్తిగా ఆగిపోయాయి. వివాహ వేడుకలతో సందడిగా ఉండాల్సిన ప్రాంతాలు శవపేటికలు తరలించే మార్గాలుగా మారాయి. పెళ్లిపాటలు వినిపించాల్సిన రాత్రుల్లో గాజా అంతటా బాంబుల శబ్దంతో వణికిపోయింది. వరుడు వధువు చేతులు కలపాల్సిన వేదికలు బూడిద గుట్టలుగా మారిపోయాయి. నగరాలు నేలమట్టం కావడం, కుటుంబాలు చెల్లాచెదురు కావడం, ఎక్కడ చూసినా మరణ భయమే ఉండడంతో వివాహాలు కేవలం కలగా మిగిలిపోయాయి. ప్రస్తుతం ఇజ్రాయెల్ హమాస్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడి ప్రజలు తమ జీవితాలను తిరిగి ప్రారంభించడానికి వీలుగా ఈ వేడుకలను తిరిగి మొదలుపెట్టారు. మరణం, విధ్వంసం మధ్య జీవితంపై ఆశను కోల్పోకూడదనే సందేశాన్ని ఈ వివాహాలు ప్రపంచానికి తెలియజేస్తున్నాయి. ఇటీవల ఇజ్రాయెల్ హమాస్ల మధ్య జరిగిన కాల్పుల విరమణతో ప్రజలు కొంత ఊపిరి పీల్చుకున్నారు. దీంతో అక్కడ ఒకటేసారి 54 జంటలు ఒకటయ్యాయి. ఈ సామూహిక వివాహాలకు యుఏఈ మద్దతు ఉన్న మానవతా సహాయ కార్యక్రమాలు నిర్వహించే సంస్థ అల్ ఫారెస్ట్ అల్ షాహిం నిధులు సమకూర్చింది. యుద్ధం కారణంగా తమ సర్వస్వాన్ని కోల్పోయిన ఈ జంటలను పెళ్లి ఖర్చులు ఒక పెద్ద భారంగా మారాయి. అయితే ఈ సంస్థ ముందుకొచ్చి వారి పూర్తి నిధులను సమకూర్చడం వల్ల ఈ 54 జంటలు ధైర్యంగా తమ కొత్త జీవితాన్ని ప్రారంభించగలిగాయి. కేవలం పెళ్లి ఖర్చులే కాకుండా కొత్త జంటలకు జీవితాన్ని తిరిగి నిర్మించుకోవడానికి వీలుగా కొంత డబ్బు, నిత్యావసర ఇతర సామాగ్రిని సహాయంగా అందించారు. ఈ సహాయం యుద్ధంలో తీవ్రంగా నష్టపోయిన గాజా సమాజానికి తాత్కాలిక ఉపశమనాన్ని ఇవ్వనుంది. యుద్ధం నేపథ్యంలో చాలా మంది ఖాన్ యూనస్ నుండి వేరే పట్టణంలోకి వెళ్లి తలదాచుకున్నారు. తమ సొంత ప్రాంతం నుంచి నిరాశ్రయులైన ఆశ్రయం, ఆహారం కోసం అనేక మంది ఇబ్బందులు పడ్డారు. వీరి కుటుంబాలు కూడా ఈ ఘర్షణలో తమ వారిని కోల్పోయాయి. పెళ్లైన తర్వాత చాలా మంది జంటలు తమ మనసులోని మాటను వ్యక్తం చేస్తూ తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఒక సాధారణ వ్యక్తిలా ఇల్లు, ఉద్యోగం, భార్య, పిల్లలతో కలిసి ఉండాలని నేను కలలు కన్నాను. కానీ యుద్ధంలో మేము అన్నింటినీ కోల్పోయాం. మా ఇల్లు, ఉద్యోగం, మా జీవితంలో సురక్షితమైన ప్రదేశం ఏదీ మిగల్లేదు అని వాపోతున్నారు. అయినప్పటికీ జీవితం ఆగిపోకూడదు కాబట్టి ధైర్యాన్ని కూడగట్టుకుని ఇప్పుడు కొత్త జీవితాన్ని ప్రారంభించారు. తమ పెళ్లి ఒక గొప్ప వేడుకగా బంధువులు మధ్య జరగాలని వారు కలలు కన్నారు. కానీ ఇప్పుడు విధ్వంసం సృష్టించిన అయినప్పటికీ భవిష్యత్తుపై ఆశతో భయం మధ్యనే ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారు. సామూహిక వివాహాల వెలుగు కనిపిస్తున్నప్పటికీ గాజాలో యుద్ధానంతర మానవతా సంక్షోభం తీవ్రంగా కొనసాగుతోంది. ఇజ్రాయెల్ దాడుల వల్ల గాజాలో 2 మిలియన్ల మంది నిరాశ్రయులయ్యారు. ఇజ్రాయెల్ దాడులతో అనేక నగరాలు, నివాస ప్రాంతాలు, మౌలిక సదుపాయాలు మొత్తం నేలమట్టమయ్యాయి. ఇళ్ల నుంచి బయటకు వెళ్లిన ప్రజలు తిరిగి తమ నివాసాలకు వెళ్లాలంటే అక్కడ ఏమీ మిగల్లేదు. నిరాశ్రయులైన ఈ లక్షలాది మంది ప్రజలు సరైన ఆశ్రయం, ఆహారం, వైద్యం కోసం నిరీక్షిస్తున్నారు. కాల్పుల విరమణ ఒప్పందం వల్ల కొంత సాయం గాజాకు
గాజాకు చేరుతున్నప్పటికీ ఈ ప్రాంతంలో మానవతా సాయం కొరత ఇంకా తీవ్రంగా ఉంది. గాయం నుండి కోలుకోవడానికి గాజాకు అవసరమైన సహాయం, నిధులు అంతర్జాతీయ సమాజం నుంచి ఇంకా పూర్తి స్థాయిలో అందడం లేదు. ఇటు జీవితాన్ని తిరిగి ప్రారంభించాలనుకునే ఈ జంటలకు, అటు ఆశ్రయం కోల్పోయిన మిలియన్ల మంది ప్రజలకు భవిష్యత్తును తిరిగి నిర్మించుకోవాలంటే శాశ్వత శాంతి, అపారమైన మానవతా సహాయం అవసరమని విశ్లేషకులు చెబుతున్నారు.